తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం. సరే, హాస్పిటల్‌లో ఉన్నప్పటికి గూడా ఆయనకేదో నొప్పో, రోగమో వచ్చి జరిగింది కాదు కాబట్టి ఆయనది అకాల మరణము. ఆయనకి సంబంధించిన జ్ఞాపకాలు అందరూ గూడా ఉద్యమ సమయం నాటి జ్ఞాపకాలను అటు బీఆర్ఎస్ లీడర్లు పంచుకుంటున్నారు. బీఆర్ఎస్‌లోనే కాదు, పార్టీలు మారిపోయిన వాళ్ళు కూడా, సపోజ్ బొంతు రామ్మోహన్ కావచ్చు, లేకపోతే ఈటెల రాజేందర్ కావచ్చు. సో, ఆయనతో సన్నిహితంగా ఉండి ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు, అలాగే ఆయనతోటి గ్రామస్తులు కావచ్చు, ఆయనతో చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు కావచ్చు, అన్నీ కూడా ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సోషల్ మీడియాలలో ప్రతి ఒక్కరూ తనతో ఉన్న ఫోటోలను షేర్ చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆ ఉద్యమ కాలంలో ఉన్నాయి అన్నీ ఇప్పుడు అటు ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ మీద అయినా కూడా మనం ఇట్లా ఓపెన్ చేస్తే మొత్తం కనిపించేదంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన జ్ఞాపకాల పరంపరనే కొనసాగుతుంది. నిజంగా ఆయన ఎంతమంది గుండెల్లో లేకపోతే ఇలా అశేష ప్రజానికం ఒకసారి చూడుండ్రి. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సతీమణి రోదనైతే చూస్తేనే మనకే గుండె తల్లడిల్లిపోతుంది. ఆమె అయితే ఆ వచ్చిన జనాన్ని చూసి ఇంకా తల్లడిల్లిపోతుంది. అరే, ఇంతమంది గుండెలో నా భర్త స్థానం సంపాదించుకొని మమ్మల్ని ఇట్లా వదిలేసిపోయిండ్రే, ఒక్కసారి మళ్ళా తిరిగిరా పెద్ది అనేసి ఆమె గుండెలు బాదుకొని ఆమె బాధపడుతున్న వైనాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇది తమ ఇంట్లో జరిగిన సంఘటనగా భావించి లక్షల లక్షల జనము తండోపతండాలుగా ఎంత ఆత్మీయతను ఆయన పొందుంటే ఇంతమంది వస్తారు. తెలంగాణ కోసం ఆయన ఎంత తప్పించుంటే ఇంతమంది జనం వస్తారు. అశేష జనవాహిని కడసారి వీడ్కోలు చెప్పడానికి ఆ వచ్చిన జనాన్ని చూస్తుంటే చాలు ఒకసారి అనిపిస్తుంది. 4 రోజులు బ్రతికినా చాలేమో అనే విధంగా కొందరి మరణాల్లోని మనిషి భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయనడానికి ఉదాహరణ ఈ జన సందోహాన్ని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ పార్టీలకు అతీతంగా, కానీ కొంతమంది దీన్ని రాజకీయం చేసి మాట్లాడే చిల్లర వెధవల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇప్పుడు కాదు. కానీ 4 మంచి మాటలు ఏదో పోయిన వ్యక్తి కదా 4 లేకున్నా మంచి మాటలు క్రియేట్ చేసి చెప్పడం కాదు. ప్రతి ముక్క, ప్రతి మాట వాళ్ళ ప్రతి ఒక్కరూ తలుచుకుంటున్న వైనం, ఆయన జ్ఞాపకాలను నెమరువేర్చుకుంటూ ఈరోజు ఏ మాధ్యమంలో అయితే అక్కడ వాళ్ళు షేర్ చేసుకుంటున్న వైనం చూస్తుంటే మాత్రం నిజంగా ది గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు.